హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చదివిన, సో అది మీకు ఎందుకో నాకు షేర్ చేయాలనిపించింది. సో అది షేర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నా. జస్ట్ 85 to 70 ఏజ్లో ఒక ఆయన ఒక బ్యాంక్కి వెళ్ళాడు. సో బ్యాంక్లో ఆయనకి డబ్బులు ఉన్నాయి. సో మీరు 70 to 80 ఓల్డ్ మ్యాన్ బ్యాంక్కి వెళ్ళినప్పుడు అనుకుంటారు చాలామంది, ముసలాయన డబ్బులు ఒక 20,000 30,000 ఉండొచ్చు, అంతకుమించి ఎక్కువ ఉండవు అనుకుంటారు మీరు. సో ఆయన బ్యాంక్లో ఆల్మోస్ట్ 1,40,000 ఉంది. సో 1,40,000 అనేది విత్డ్రా అడిగిండు ఎవరైతే క్యాషియర్ ఉంటాడో. 1,40,000 ఎవరైతే ఎన్వలప్ మీద రాసి, అదే క్యాష్ విత్డ్రా పేపర్ మీద రాసి వేరే వాళ్ళు రాశారు. 1,40,000 రాశారు. క్యూ లైన్ ఉంచున్నారు. సో చాలామంది అనుకుంటారంటే క్యాషియర్ రూడ్గా బిహేవ్ చేసిందేమో, వేరే రకంగా ఉన్నాడేమో అనుకుంటారు. క్యాషియర్ ఏం చేసిందంటే ఆటోమేటిక్గా డబ్బులు ఇచ్చిండు. ఎంత అమౌంట్ అడిగితే అంత అమౌంట్ ఇచ్చిండు. సో పేపర్ మీద ఎంత అమౌంట్ రాస్తే అంత అమౌంట్ ఇచ్చిండు. పెద్ద అయిన అమౌంట్ తీసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యిండు. చాలామంది అనుకుంటారు ఇంటికి వెళ్ళడానికి రెడీ అయినప్పుడు ఏమైనా డబ్బులు పోయినాయా, ఎవరైనా దొంగలించారా, అలా ఏమైనా ఆలోచన ఉంటుంది. కానీ అది ఏమీ జరగలేదు. దొంగలించలేదు అమౌంట్ అనేది, లేదా వేరే వాళ్ళు ఎవరు తీసుకోలేదు. సో ఇంటికి వెళ్ళి లెక్కెట్టుకోండి ఆయన అమౌంట్ అనేది. మీరు చాలామంది అడగవచ్చు బ్యాంకులోనే లెక్కెట్టుకోవచ్చు కదా అని. పెద్ద ఆయన కాబట్టి కొంచెం భయం ఉంటుంది. సో బ్యాంకులో లెక్కెట్టుకోలేదు, ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత డబ్బులు లెక్క పెట్టుకున్నాడు. సో ఆయన రాసింది 1,40,000 అయితే ఆయనకి 1,60,000 వచ్చింది. సో 1,60,000 రాగానే ఆయన షాక్ అయింది. ఇది 20,000 ఎక్స్ట్రా వచ్చినాయి, నేను రాసింది 1,40,000 కదా, నా అకౌంట్లో ఉంది కూడా 1,40,000, ఇంకో 20,000 ఎక్స్ట్రా ఎలా ఇచ్చిండు, క్యాషియర్ తెలియకుండా ఇచ్చిందేమో అని అనుకున్నాడు. సో మ్యాక్సిమం ఎవరైనా ఏం చేస్తారు, 20,000 ఉంచుకుందామా అని అనుకుంటారు. మనకు వచ్చిన డబ్బులు, బ్యాంక్ నాకు ఉన్న డబ్బులు ఆయనకి ఎవరికి ఇచ్చారో ఆయనకి కరెక్ట్గా ఐడియా ఉండదు బ్యాంక్ క్యాషియర్కి. సో నాకు తెలిసినంత వరకు బ్యాంక్ రూల్స్ ప్రకారం ఒకవేళ క్యాషియర్ ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తే అది శాలరీలో వచ్చే ఎక్స్ట్రా అమౌంట్ కట్ అవుతుంది తప్ప బ్యాంక్కి సంబంధం ఉండదు. క్యాషియర్ ఎప్పుడు లెక్కెట్టుకున్నా క్యాషియర్ జాబ్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. క్యాషియర్ డబ్బులు లెక్కెట్టుకునేటప్పుడు ఆ 1,40,000 1,40,000 ఇవ్వాలి. ఒకవేళ 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినా, 2,000 ఎక్స్ట్రా ఇచ్చినా అది క్యాషియర్కి బడిన అవుతుంది. ఏమైంది, ముసలాయన చాలా భజన పడతాడు. ఇవ్వాలా వద్దా, ఇస్తే ఏమవుతుంది, ఉంచుకుందామా, మనకు వచ్చిన డబ్బులే కదా, మనం ఎవరి దగ్గర నుంచి దొంగలించలేదు కదా, మనకు కావాలని ఇవ్వలేదు కదా అని చాలా డైనమాలో ఉన్నాడు. ఇవ్వాలా వద్దా, ఉంచుకుందామా వద్దా, ఉంచుకుందామా వద్దా, అలా పిచ్చి కన్ఫ్యూజన్లో ఉన్నాడు. సో చాలాసేపు ఆలోచించి ఆలోచించి కొంచెంసేపు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఆలోచిస్తున్నాడు. బ్యాంక్ వెళ్ళిపోయి ఆ క్యాషియర్కి ఆ 20,000 నా ఎక్స్ట్రా వచ్చినాయి, ఆ 20,000 మీకు ఇచ్చేస్తున్నా అని చెప్పిన తర్వాత క్యాషియర్ చాలా సంతోషంగా, మీరు నాకు పెద్ద ఆయనగా మీరు డబ్బులు ఉంచుకోకుండా మీ డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేసారు, మీకు చాలా కృతజ్ఞతలు ఉంటాను. ఇంకో 1,000 రూపాయలు తీసుకోండి, మీ పిల్లలకో మీ మనవరాలకు ఏదో ఒకటి కొనిచ్చుకోండి అని అన్నాడు. పెద్ద ఆయన ఒకటి మాట్లాడాడు. ఆ మాట ఈ వీడియో చేయడానికి మెయిన్ నాకు అనిపించింది. ఆ మాట ఏంటంటే, నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఆ డబ్బులు నేను ఉంచుకోవాలా లేదా అనే ఒక స్వార్థంగా ఆలోచించాలా అనే మనిషిని నేను. స్వార్థపరుడిని కాదు. ఒకవేళ ఎక్కడి నుంచైనా డబ్బులు దొరికితే అలాంటి మైండ్ నేను స్ట్రాంగ్ చేసుకొని నేను అవతల సొమ్ము తినేవాడిని కాదు. నేను అవతలకి ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళ కష్టాన్ని నేను ఉంచుకునే టైప్ కాదని చెప్పేసి, నాలో ఉన్న ఒక మైండ్ కానీ, నాలో ఉన్న ఒక కాన్ఫిడెన్స్ కానీ, నాలో ఉన్న మంచితనం కానీ అన్నీ నాకు చూపించారు మీరు. సో దానికి నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలి అనుకున్నాను. సో మనకు కూడా అలాంటి లైఫ్లో ఎప్పుడైనా జరిగినప్పుడు మన ఎవరికి ఉన్న మైండ్ సెట్ అనుకుంటుంది. కానీ అలాంటి మంచి వ్యక్తులు మనం ఇంకా ఈ జనరేషన్లో ఉన్నారు. సో అలాంటి వాళ్ళని మనం అలాంటి వాళ్ళ ద్వారా మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. నాకు ఎప్పుడైనా జరిగినప్పుడు కూడా ఇలాంటి వీడియోస్ కానీ ఇలాంటి ఏదైనా చెప్పినప్పుడు మీరు కూడా కొన్ని నేర్చుకుంటారని వీడియో చేస్తున్నాను. ఇప్పటివరకు నా వీడియో చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి కంటెంట్ కోసం మరీ మీకు ఇంకా ఎక్కువ కంటెంట్ రావడం కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్. బాయ్.